ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 29వ తేదీ 9వ నెల 25వ సంవత్సరంలో ఏకోజాములో ఎందిన ఆహారాన్ని ధ్యానం చేసుకోవడానికి ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి, దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. పిల్లరా, ఈ అందిన ఆహారంలో ఈ సోమవారం దినంలో మనము ధ్యానం చేసుకోవడానికి కూడి ఉన్నాం కదా. పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన ఆత్మీయ సందేశాలను గత జనవరి నెల నుండి మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దానిలో పరంపరగా 10వ వచనానికి మనం వచ్చాం. 1వ అధ్యాయం 10వ వచనం. మీకు తెలుసు, ఆభరణముల చేతని చెక్కిళ్ళను, హారముల చేతని కంఠమును శోభిల్లుచున్నది. ఇక్కడ ఆభరణములు, అలాగే హారములు, ఈ కంఠము హారముల చేత శోభిల్లుచున్నది అని చెప్పబడుతూ ఉన్నప్పుడు, మనము ఈ యొక్క ఆభరణములు ఆత్మీయ ఆభరణములు, ఈ ఆత్మీయ ఆభరణాల గురించి ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు మనము యెషయా గారి దగ్గరికి వెళ్ళాం. యెషయా గారు కూడా మనకి కొన్ని ఆత్మీయ ఆభరణాలను పరిచయం చేశాడు. 61వ అధ్యాయము 10వ వచనములో అవి ధ్యానం చేసుకుంటాం. మరి సామెతల గ్రంథము పరమ జ్ఞాని అయిన సొలొమోను మహారాజు గారు సామెతల గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ఏది హారము, ఏది భూషణము అనే దాని గురించి చాలా చక్కగా వివరించాడు కదా ప్రియులరా. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములై ఉన్నవి ఏవి అని అంటే 8వ వచనంలో నీ తండ్రి ఉపదేశము, అలాగే నీ తల్లి చెప్పు బోధ. తల్లి బోధ కంఠానికి హారము, తండ్రి ఉపదేశము తలకు సొగసైన మాలిక. దీన్ని గురించి కూడా శనివారం దినములో మనము కొంతమేరకు ధ్యానం చేసుకున్నాం. ఎప్పుడు కూడా తల్లిదండ్రుల మాటలు వినాలని, తల్లి ఉపదేశం చాలా ప్రాముఖ్యమైనదని, తల్లి బోధ, తండ్రి ఉపదేశం అవి మన తలకు మాలికగాను, అలాగే మన కంఠానికి హారముగాను ఉంటుందని మనం ధ్యానం చేసుకున్నాం. పిల్లరా, అలాగే ఈ పరమజ్ఞాని అయిన సొలొమోను మహారాజు గారు 4వ అధ్యాయం 9వ వచనములో కూడా 4వ అధ్యాయము 9వ వచనం. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. ఏది అని మనం ఒకసారి చూసినప్పుడు, అప్పుడు 7వ వచనం నుంచి చదవాలి మనం. జ్ఞానం సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదనంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోనము. ఈ జ్ఞానము నీ తలకు అందమైన మాలిక కడుతుంది, ప్రకాశమైన కిరీటమును నీకు దయచేస్తుంది. హల్లెలూయా.
నీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానాన్ని సంపాదించుకో అంటాడు. బుద్ధిని సంపాదించుకోమంటాడు. బుద్ధికి పర్యాయ పదమే జ్ఞానం ప్రియులారా. అసలు జ్ఞానం సంపాదించుకోవాలంటే సంపాదన మొత్తం ఇచ్చేసేయి. నీ డబ్బంతా ఇచ్చేసేయి. నీ ధనాన్నంతా ఇచ్చేసేయి. పూర్వకాలంలో ప్రియులారా, అపోస్తలుల కాలంలో మొదటి శతాబ్దంలో సంఘము తమకున్న ఆస్తి అంతా కూడా అమ్మేసి విశ్వాసులందరూ అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేశారు. దేనికోసము? నీకున్న సంపాదన అంతా ఇచ్చేసి బుద్ధి బుద్ధి కొనుక్కోరా నాన్న, జ్ఞానం తెచ్చుకో అంటున్నాడు. ఈ పని ఎవరు చేశారు? మొదటి శతాబ్దంలో సంఘములో ఉన్న విశ్వాసులందరూ చేశారు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలా? మనకున్న ఆస్తులు, అంతస్తులు అన్నీ అమ్మేసుకొని దైవజనుల పాదాల దగ్గర పెట్టేసుకుంటే పోలే? అది తప్పా? అంటే దేవుని సేవకు ఖర్చు పెట్టడం తప్పేం కాదు. దేవుని సేవకులను పోషించడం తప్పేం కాదు. దేవుని సేవకులను పోషించాల్సిన బాధ్యత సంఘానికి ఉంది, మనకుంది. సంఘం అంటే ఎవరండి? నీవే కదా! ప్రతి విశ్వాసే సంఘం. ఇక్కడ జ్ఞానము అనగా ఏంటంటే మనకు బాగా తెలుసు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది నీ తలకు మాలికగా అవుతుంది. నీ తలకు మాలికగా అవుతుంది. ప్రకాశమానమైన కిరీటము నీకు దయచేయును. ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము. పిల్లరా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం అనేది మన తలకు మాలికగాను ప్రకాశమానమైన కిరీటం దేవుడు మనకిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలా గొప్ప మాట. ఇక్కడ మనం ధ్యానం చేసుకోం. ఎవరికి లాభము? ఉం? ఏమండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎవరికి లాభం? నీకే లాభం. ఒకటి, క్రైస్తవ నిరీక్షణ అయిన పరలోక రాజ్య వారసుడుగా అవుతావు. నువ్వు చనిపోయిన తర్వాత లేక యేసయ్య వచ్చిన తర్వాత. రెండవది, నీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఏమండి? నీ ఆరోగ్యం బాగుపడుతుంది బాబు. అమ్మా, నీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఎందువల్ల? కొన్ని ప్రిన్సిపల్స్ చెప్పున్నాడు దేవుడు ఇక్కడ. ఒక క్రమశిక్షణ జీవితం చేయాల. లోక సంబంధులు జీవించినట్టు జీవించకూడదు. ఒక క్రమశిక్షణైన జీవితం చేయాలి కదా! ఏమండి? ఇప్పుడు చాలా మందిని మనం చూస్తున్నాం. వారు చాలా చిన్న వయసులో చనిపోతా ఉన్నారు. కాని రాని జబ్బులు చేస్తున్నాయి. ఏంటంటే ఆయన ప్రవర్తన వల్లనయ్యా ఆ జబ్బుని వాడు కొని తెచ్చుకున్నాడు. చాలా కాలం లోకంలో బ్రతకాల్స్తున్నాడు. దేవుడు పిలిస్తే వెళ్ళిపోవడం అది వేరు. మా మేడం వెళ్ళిపోయింది. యేసయ్య పిలిచాడు, వెళ్ళిపోయింది. కానీ చాలా మంది స్వయంకృతాపరాధం చేసుకుంటారు. దాన్ని స్వయంకృతాపరాధం అంటారు. చేజేసులో చేసుకున్నాడురా వాడు. పెద్దోళ్ళు అంటుంటారు. బా! చేజేతిలో చేసుకుందిరా నాయన. నిజమే. చేజేతిలో చేసుకున్నారు కదా! ఆ హ్యాబిట్స్‌ని బట్టి ఆరోగ్యం పోయే. మళ్ళా రూ. 1000 పెట్టి కొనుక్కుంటే వస్తదా? ఇక్కడ జ్ఞానాన్ని సంపాదించుకో. బుద్ధిని సంపాదించుకో.
అవి నీ తలకు మాలికగాను, నీకు మహాప్రకాశమానమైన కిరీటంగాను నీకుంటుంది అంటాడు. ఈ జ్ఞానం మూలంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు లోకంలో ఒక కిరీటంగా ఉంటావు. కిరీటము అంటే కీర్తిని తెచ్చేది, ఘనతను తెచ్చేది. తలకు మాలిక అంటే మంచి పేరు తెచ్చేది. మీ ప్రవర్తన వల్ల, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల నీకు ఒక కిరీటం, మాలిక, ఒక మంచి పేరొస్తది. నీ ప్రవర్తన వల్ల నిన్నందరూ శ్లాఘిస్తారు. నిన్నందరూ గౌరవిస్తారు. సంఘంలో నీకొక మంచి పేరుంటుంది. సమాజంలో నిన్నందరూ గుర్తిస్తారు ప్రియులారా. లోక సంబంధంగా కూడా ఆశీర్వాదాలే యేసయ్యని నమ్ముకుంటే. నేను మొదటగానే చెప్పాను. మొట్టమొదటిది పరలోక రాజ్య సభ్యత్వం. రెండవది లోక సంబంధమైన ఆరోగ్యం. ఇదంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల మనకు వస్తోంది. కావున ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల మనల్ని మనం క్రమపరుచుకుంటాము. రెండవది దేవుని ఆజ్ఞని పాటిస్తాం కదా! ఆజ్ఞను పాటించకపోవడం పాపమని ఈ దినం నిండు దినం పాపాలు 6 రకాలైన పాపాలు, సులభంగా చిక్కులు పెట్టే పాపాలు, క్రైస్తవ సంఘంలో ఉండే పాపాల గురించి నిన్నటి దినం ప్రసంగ పీఠికలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు కదా! అది కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా కావాలంటే వినండి. ద షెపర్డ్ మినిస్ట్రీలో యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తున్నాను నిన్నటి దినం. కావున ఆ విధంగా మనము నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనగానే ఆ ఆజ్ఞను మనం పాటిస్తే నిజంగా నువ్వు కీర్తనీయుడివే. నువ్వు ఘనుడవే. నిన్నందరూ శ్లాఘిస్తారు. నిన్నందరూ ఒక కిరీటంగా చూస్తారు. తలకు మాలికగా చూస్తారు. నువ్వే పెద్దవి. నీకు పెద్దరికం అంటగడతారు మళ్ళా. నిన్ను ఘనపరుస్తారండి. సంఘంలో ప్రియులారా, ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఒకరిని ఒకరు ఘనపరుచుకోవాలి. దైవజనులను ఘనపరచాలి. విశ్వాసులు ఒకరిని ఒకరు ఘనపరుచుకోవాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఎవరిని చులకనగా చూడకూడదు. కావున ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ధ్యానం చేసుకున్నప్పుడు తలకు మాలిక, మహాప్రకాశమానమైన కిరీటం నీకు వచ్చేది ఎప్పుడనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానము, ఆ బుద్ధి నీకు దయచేస్తుంది. ఈ విధముగా ప్రభు మహిమార్థమై మనము జీవించముగాక. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎంత లాభం అండి, ఎంత లాభం. లోక సంబంధంగాను, పర సంబంధంగాను మనకెంతో పరలోకము నుండి వచ్చేవి దీవెనలు, లోక సంబంధంగా వచ్చేవి ఆశీర్వాదాలు. ఇవి రెండూ కూడా మనం పొందగలగాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అవి మన తలకి మాలికగాను, మనకు ప్రకాశమానమైన కిరీటంగాను ఉంటుంది. కావున ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించుదుము గాక. హల్లెలూయా. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థిద్దాం రండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, స్తోత్రాలు. ఈ యొక్క ఎక్కువ జాములో ఈ దినంలో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేండి నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే.
ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.